కేరళ రాష్ట్రం ఎంత డేంజర్ జోన్లో ఉందన్న విషయం తాజాగా ఓ ఆర్టీఐ దరఖాస్తు ద్వారా బయటపడింది. జనరల్గా మన దేశంలో ఒకరికి ఒక ఆధార్ కార్డు ఉంటుంది కదా, కానీ కేరళలో మాత్రం అక్కడి జనాభా కంటే ఆధార్ కార్డులే ఎక్కువగా ఉన్నాయని తేలింది. జనాభా కంటే దాదాపు 49 లక్షల ఆధార్ కార్డులు ఎక్కువగా జారీ అయ్యాయి. మరి ఇవన్నీ ఎవరి దగ్గర ఉన్నాయి, జనాభా కంటే ఇవి ఎక్కువగా ఎలా జారీ అయ్యాయి అన్నది కమ్యూనిస్టు ప్రభుత్వమే చెప్పాలి. నిజానికి మన దేశంలో విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలన్నిటిలోనూ అక్రమ వలసదారులు ఎక్కువగా సెటిల్ అవుతూ వస్తూ ఉన్నారు. మరి కేరళలోనూ ఇదే జరుగుతోందా అనే అనుమానం కలుగుతోంది. ఒక్క రాష్ట్రంలోనే 49 లక్షల మంది అంటే ఆషామాషి వ్యవహారం అస్సలు కాదు. దీనిపై కేరళ గవర్నమెంట్ స్పందించకపోతే కేంద్రమే రంగంలోకి దిగి పరిస్థితిని చక్కబెట్టాలి. లేకపోతే భవిష్యత్తులో ప్రమాదం తప్పదని మాత్రం గ్రహించాలి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్లలో తెలియజేయండి.